అజ్జమూరు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయానికి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నియమితులైన ఆముదాల సతీష్ గారు నాని గారికి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయనతో పాటు మరి 8 మంది బోర్డు సభ్యులుగా నియమించబడిన అందరికీ కూడా మరి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముందుగా మరి మన నుండి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కన్మూరు రఘురామకృష్ణరాజు గారు మరి యాకివీడి మండలం అజ్జమూరు గ్రామంలో ఎంతో ప్రతిష్ఠకరమైన ఈ యొక్క శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి వారి ఆలయమునకు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా మన జనసేన పార్టీకి ఇవ్వాలని మరి ఆయన మేము కోరినప్పుడు ఆయన సుముఖంగా వ్యక్తపరిచి తప్పకుండా ఆ గ్రామంలో మీ జనసేన పార్టీకి ఇస్తామని మాటిచ్చారు. అదేవిధంగా ఈరోజు మన జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులుగా మరి మన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా ఈ పార్టీకి వేరే విధులుగా పనిచేస్తూ ఈ మండలంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన ఆముదాల నాని గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయనతో పాటు ట్రస్టీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే మీకు ఈ యొక్క ఆలయానికి చైర్మన్గా ట్రస్టీలుగా నియమించారో మరి మీ యొక్క విధి విధానాలని ఈ యొక్క గుడి పేరు ప్రతిష్టలని ఇక్కడ గుడిలో జరిగే ఉత్సవాలని మరింత అంగరంగ వైభవంగా మీ హయాంలో మరి చేసి గుడికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి ప్రమాణ స్వీకారానికి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడుకులపూడి గోవిందరావు గారు చిన్నబాబు గారు కూడా వస్తున్నారు. ఆయన మార్గ మధ్యలో ఉన్నారు. అలాగే మరి ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మరి అతిరేంద్ర మహారాజులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈ ప్రమాణ స్వీకారాన్ని మరి అందరూ కూడా వచ్చి ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఎన్నికైన ఆముదాల నాని గారు అలాగే తెలుగుదేశం బీజేపీ మరి ట్రస్టీలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి ఆలయానికి ప్రమాణ స్వీకారానికి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ సుజుత నాగరాజు గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముందుగా ఈ గుడికి చైర్మన్ గా నియమితులైనటువంటి మన ఆముదాల నాని అన్నయ్య గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానివ్వండి అలాగే పార్టీ ఏ కార్యక్రమం అయినా కూడా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడి పనిచేశారు నాని అన్నయ్య. ఇక్కడ జనసేన కార్యకర్తల్ని ఇక్కడ ఒక్కొక్కరిని కూడా తయారు చేసి నిజంగా పార్టీ బలోపేతానికి ఏ కార్యక్రమం పెట్టినా సభ్యత్వాలు కానివ్వండి ఇంటింటికి ప్రచారం కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లి సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాన్ని అన్ని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాం. అలాగే ఈ రోజున మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి చైర్మన్ గా నియమితులైనటువంటి నాని అన్నయ్య గారికి నిజంగా ఈ పదవి ఇచ్చినందుకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణరాజు గారికి ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నాని అన్నయ్యకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. జనసేన పార్టీ తరఫున జనసేన వీర మహిళలందరి తరఫున నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అజ్జమూరు గ్రామం శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి గుడికి రావటం కమిటీ సందర్భంగా ఇక్కడికి రావటం మా అందరికి చాలా ఆనందదాయకం. అలాగే శ్రీదేవి భూదేవి జనార్దన స్వామి వారికి గుడి పూజారులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఇక్కడికి ముఖ్య అతిథిగా జుత్తుక నాగరాజు గారు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు చైర్మన్గా ఎన్నికైన నా సోదర సమానైన
నా తమ్ముడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఇక్కడ కమిటీ సభ్యులు కొత్తగా కమిటీ ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో నిర్వర్తించాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. జై శ్రీ. పార్టీ స్టార్ట్ అయిన 2014 నుంచి మాతో ట్రావెల్ చేసి ఎంత కష్టపడ్డారో ఈ రోజు ఆయనకి ఈ విధంగా గౌరవం దక్కడం పార్టీ తరఫున, అలాగే దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అవకాశం లభించడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన ఏదైతే పార్టీని ఏ విధంగా డెవలప్ చేశారో, గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ఏ విధంగా కృషి చేశారో, అలాగే ఈ ఆలయ అభివృద్ధిలో కూడా కృషి చేస్తారని మనకి ప్రగాఢంగా ఆయన మీద నమ్మకం ఉంది. అలాగే ఈ రోజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిగిలిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీకి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మన డిప్యూటీ స్పీకర్ ప్రజారాం కృష్ణరాజు గారికి, అలాగే మన జుత్తిక నాగరాజు గారికి, అలాగే కనకరాజు సూరి గారికి, మన కొడుకులపూడి గోవిందరావు గారికి, అందరికీ కూడా జనసేన నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా జనసేన పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లారో వీళ్ళు ఇచ్చిన బాధ్యతలను కూడా ముందుకు తీసుకెళ్లి విమర్శకులు నోటు మూయించి బాగా పనిచేసి ఆలయ అభివృద్ధిని చూపించి విమర్శకులు నోటు మూయించాలని, అలాగే ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దేవస్థానం చైర్మన్ గా అవకాశం ఇచ్చిన మా ఊరి దేవుడు ముందు జనార్దన స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనార్దన స్వామి దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను నమ్మిన దైవం, నేను నమ్మిన ధర్మం, నేను ఈ స్థాయిలో నిలబడడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నాకు ఈ పదవి రావడానికి కారణమైన మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు త్రిపులార్ గారికి, మా ఇన్ఛార్జ్ గౌరవనీయులు జుత్తిక నాగరాజు గారికి, కనకరాజు సూరి గారికి, చంద్రబాబు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఈరోజు చైర్మన్ పదవి చేపడుతున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ జనార్దన స్వామి దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తానని చెప్పి అందరినీ కలుపుకుంటూ, ఇక్కడ నేను ఎటువంటి భేషజాలు ఏమీ చూపించకుండా ఆలయ అభివృద్ధి కోసం శత్రువు అయినా, నాతో మాట్లాడిన వారినైనా, ఎవరినైనా కలుపుకుని నేను ఆలయ అభివృద్ధికి పాటుపడతానని చెప్పి, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కూడా పాటుపడతానని చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మా నాయకులందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఆసీనులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సమావేశానికి ఇచ్చేసిన మా అద్దెంబూరు జన సైనికులకి, అలాగే మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.